బాబు ఎలా అది రిపీట్ బయట పెట్టాలి అంటే అవి కనపడడం అలాగా ఇచ్చాక తీమన్నారు ఎండలో చూడే కదా ఇప్పుడు ఎండలో పడిపోయింది అమ్మాయి ఇక్కడ అమ్మాయి అన్న ఇది కూడా ఒకసారి తీసుకోండి ఎవరు మాట్లాడతారు విషయం చెప్పేద్దాం చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి యొక్క జన్మదిన వేడుకలు పోలవరం నియోజకవర్గం ముఠాయిగూడెం మండలంలో ముఠాయిగూడెం సిహెచ్సిలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది శెట్టిబలిజ సంఘం పోలవరం నియోజకవర్గం అలాగే ఎన్డీఏ కూటమి తరపున కూటమి నాయకులు అందరూ కలిసి వారి యొక్క సుభాష్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జన్మదిన కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన ఏదైతే కార్మిక శాఖని చూస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఈ కేక్ కటింగ్ అనేది చేయించడము అలాగే వారందరికీ కూడా నూతన వస్త్రాలని అందించడం అనే కార్యక్రమాన్ని ఇక్కడున్న పోలవరం నియోజకవర్గంలో ఉన్న శెట్టిబలిజ సంఘం కన్వీనర్ పిల్లి అరవాలరాజు గారు అలాగే రవికుమార్ గారు సత్యనారాయణ గారు సమ్మంగి కృష్ణ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం కేక్ కటింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులుగా ఉంటూ ఆయన ప్రవృత్తి అంటే రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ సేవాభావం అంటే ఎవరు ఆయన్ని పిలిచినా సరే ఏ పని అడిగినా సరే తక్షణమే స్పందించి ఆ పని అయ్యేంత వరకు దాని మీద మానిటరింగ్ చేస్తూ ప్రజలకి అండదండలుగా ఉంటూ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ ఒక డైనమిక్ లీడర్గా పనిచేస్తున్న ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. వారి యొక్క నాయకత్వ పటిమకి జయజయాలు పలుకుతూ ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షల్ని హృదయపూర్వకంగా మన ఎన్డీఏ కూటమి తరఫున అలాగే శెట్టిబలిజ సంఘం పోలవరం కాన్స్టిట్యున్సీ తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అరవాలరాజు గారిని కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సింది కోరుతున్నాం. పోలవరం నియోజకవర్గం శెట్టిబలిజ కన్వీనర్గా పిల్లి అరవాలరాజుని ఏమైతే ఉన్నారో వాసంశెట్టి సుభాష్ గారు సంఘాల మీద పోరాడి ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ సంఘాలు ఏర్పాటు చేయమని ఎప్పుడో 2018 నుంచి ఆయనతో మేము సైనికుల్లో పనిచేస్తున్నాము. ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత మంత్రివర్యుడు అయిన తర్వాత కూడా అదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు ఎస్ఐఎఫ్ అని ఒక సంస్థ ఏర్పాటు చేశారు, సత్యం ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేశారు. ఆ దిశగా సేవా క్రమంలో ప్రతి మండలం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో వారి యొక్క సైనికులు 9,000 మంది ఉన్నాం. ఆ 9,000 మంది సైనికులు వాళ్ళ గ్రామాల్లో సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఇలాగే జరగాలని కోరుకుంటూ సుభాష్ గారి జన్మదినం అసలు ఆయన నిండు రాజ్యం ఉన్నారని కోరుకుంటున్నాం. జై శెట్టిబలిజ. జై శెట్టిబలిజ. వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వం, వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వం, మన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వం.
చేయండి సార్ చేయండి సార్ మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారా సార్ చేయండి వెనక్కి వచ్చాను సార్ సార్ చేయండి సార్ ఆయన ఎక్కడ ఉన్నా కనిపిస్తారు హ్యాపీ బర్త్డే సుభాష్ సార్. హ్యాపీ బర్త్డే టు సుభాష్ గారు. హ్యాపీ బర్త్డే టు యు వాసనశెట్టి సుభాష్ గారు. రండి ఎన్ని తిను ఒకరు పెట్టుకోండి చక్కగా అయిపోయింది కదా అలా ఆపి డిస్ట్రిబ్యూషన్ చేసి వస్త్రాలు ఈ పాప చూడండి కేక్ ఆ పక్క కూడా పెట్టండి మన జోషి గారికి అది డిస్ట్రిబ్యూషన్ రాజు గారు పెట్టి అన్నీ పెట్టి పెట్టండి ఒకసారి పెట్టి ఫోటోది చిన్న చిన్నగా తీసుకోండి ఓకే ఇక్కడ సార్ కూడా కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి నాయకత్వం. కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి నాయకత్వం. జై సుభాష్ చంద్ర నాయకత్వం. వాసనశెట్టి సుభాష్ గారి నాయకత్వం. కూటమి నాయకత్వం. కూటమి నాయకత్వం. జై భారత్. జై జై భారత్. జై భారత్. జై జై భారత్. సార్ రా తీసుకుని వెళ్ళిపోయాను. మగవాళ్ళు ముందు ముందు ఇచ్చేద్దాం. మగవాళ్ళు ఎవరు ఉన్నారు? సార్ మాకు నిజమే సార్ నెక్స్ట్ ఇంకో మగవాళ్ళ అలా కదా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నాది ఛానల్ ఉందండి మీరేనా